ఎక్కడైతే కమ్మ సామాజిక వర్గం ఉట్టి కమ్మే ఓట్లు వేస్తారని తెలుగుదేశానికి లేదు కదా. మిగతా వర్గాలను కలుపుకెళ్ళబట్టినే కదా. జగన్ ఉట్టి రెడ్లు ఓట్లు వేస్తాను గెలిచాడా? లేదు కదా. అన్ని వర్గాలు వేస్తానే మన రెడ్లే దెబ్బకొట్టారు ఆయన. అయినా కూడా 40% ఓట్లు వచ్చినాయి కదా. కాబట్టి ఇక్కడ మిగతా వర్గాలను కలుపుకెళ్ళాలి అనేది లేకపోతే ఉట్టి కాపు అయితే కనుక కాపు ఎంతకాలం పాటు నీతోనే పర్మనెంట్గా ఉంటాడు. వాళ్ళకి సరిగ్గా లేదన్నప్పుడు ఇక్కడ తెలుగుదేశం ఓ స్ట్రాటజీ కాన్సెప్ట్ కనబడుతోంది. అడుగు ముందుకు వెయ్యాలా వెనక్కి వెయ్యాలని ఆలోచిస్తున్న ఊగిసలాట కనబడుతుంది. ఆళ్ళ నాని రెడీ అయ్యాడు మొన్న రావడానికి. వైసీపీకి రాజీనామా చేసి చాలా రోజులైంది, మాట్లాడుకున్నాడు. రేపు ఆళ్ళ నాని వచ్చేస్తున్నాడని బ్రేకింగ్లు కూడా వచ్చినాయి, ఈనాడు జ్యోతిలో వార్తలు కూడా వచ్చినాయి. కానీ ఆగిపోయింది. అది తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకుల బడేటి చంటి వీళ్ళు అడ్డుపెట్టారు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. బట్ వాళ్ళు చెప్తేనే ఆగిపోయేంత స్థితిలో చంద్రబాబు ఉంటారా? మేబీ పవన్ కళ్యాణ్ ఫీల్ అవుతారు నాకు ఉండొచ్చు కదా. కాపు లీడర్ల విషయంలో ఇప్పుడు చంద్రబాబు గనక పలువురు కాపు లీడర్లని దగ్గరికి తీయడం బిగిన్ చేశాడు అనుకోండి, తనకు పోటీగా ఇంకొక ఆల్టర్నేటివ్ సోర్స్ తయారు చేసుకుంటున్నాడు ఆయన పార్టీలోని ఫీలింగ్ ఏం కొత్త కదా మీకు. అందుకే కదా వాస్తవంగా అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న కాపు మంత్రులు ఎంతమంది గతంలో 2014లో, 2019లో జగన్ మంత్రివర్గంలో కాపులు ఎంతమంది, ఇవాళ ఎంతమంది ఉన్నారు కాపు?